శ్రీ ఎవడికి ఏ మతం నచ్చితే వాడు దాంట్లో ఉండడానికి ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ మత గ్రంథాలుగా వాళ్ళు అనుకునే దాంట్లో నమ్మితే దీన్ని నమ్ము, లేకపోతే నువ్వు బతకద్దు, నిన్ను బతకనివ్వము అనే స్థితి కూడా ఆ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నమ్మినవాడు ఒక్కడే వాడు బతకడానికి అర్హుడు, లేకపోతే వాడు సైతానికి పాత్రం అవుతాడు. కనుక వాడిని మన ఇక్కడిని తొలగించేయాలి. తొలగిస్తే అది వాళ్ళ దైవానికి ఇష్టం, ఆనందం కలిగిస్తుంది అనే భావన వాళ్ళల్లో ఏర్పడేటట్లుగా వాళ్ళ గ్రంథాలు చేస్తున్నాయి. దానివల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి తీవ్రవాద, ఉగ్రవాద ప్రవృత్తులు ఏర్పడుతున్నాయి. ఉగ్రవాదపు ప్రభావం ప్రపంచానికి మొత్తం మానవతని నాశనం చేసేటటువంటి స్థితిలో సాగుతుంది.